ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం. ఈ వీడియో ఒక శుభ సందర్భంలో ఈరోజు మనకి శ్రీరామనవమి కాబట్టి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనకి ఈ వీడియో చాలా ముఖ్యమైనది. అందరికీ ఆరోగ్యం హస్తముద్రలతో, ఆరోగ్యం హస్తముద్రల ద్వారా, యోగ హస్తముద్రలు. ఇవి ఎలా చేస్తామంటే, హస్తముద్రలు అంటే ఏమిటి? హస్త అంటే చేతులు, చేతి వేళ్ళ ద్వారా ఈ ముద్రలు మనం వేసుకోవడం. అసలు ముద్ర అంటే ఏంటి అది కూడా తెలుసుకోవాలి. ముద్ర అంటే మనలో శరీరంలో నాడీ వ్యవస్థ ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారంగా మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఈ నాడులన్నిటికీ కూడా రక్త ప్రసరణ, ప్రాణశక్తి బాగా జరిగితేనే మనకి చక్కగా ఆరోగ్యం ఉంటుంది. అయితే ఈ అనారోగ్యానికి కారణం ఏంటంటే ఈ నాడీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల. ఈ ముద్ర అంటే 2 నాడుల నుండి 3 నాడుల వరకు చక్కగా కలపడం. ఒక నాడి నుండి ఒక నాడి ద్వారా 2 లేదా 3 నాడుల్ని చక్కగా కలిపి కనెక్షన్. ముద్ర అంటే కనెక్షన్ ఇవ్వడం ద్వారా. ఇప్పుడు మనకి ఒక ట్యూబ్ లైట్ వెలుగుతుందంటే స్విచ్ కనెక్షన్ ఉంటేనే ట్యూబ్ లైట్ వెలుగుతుంది, లేదా ఫ్యాన్ తిరగాలన్నా సరే. అలా మన శరీరంలో నాడీ వ్యవస్థ బాగా పనిచేయాలంటే కొన్ని నాడుల తాలూకా సమూహం చాలా ప్రధానమైంది. అందుకని ఈ హస్తముద్రలో ఏ వయసు వాళ్ళైనా చక్కగా వేసుకోవచ్చు, వయసుతో సంబంధం లేదు. మినిమం 8 years నుండి విద్యార్థులు ఎంతవరకైనా సరే, శరీరం 100 years వరకు కూడా ఈ ముద్రలు వేసి చక్కగా ఆరోగ్యాన్ని పొందవచ్చు. అయితే ఈ ముద్రలు ఎన్ని రకాలు ఉంటాయి? ముద్రలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హస్త ముద్రలు, మనో ముద్రలు, ప్రాణ ముద్రలని, కాయ ముద్రలని, ఇలా రకరకాల ముద్రలు ఉన్నాయి. మనం ఈరోజు ముఖ్యంగా నేర్చుకుంటున్నది ఏంటంటే హస్త ముద్రలు. ఈ హస్త ముద్రలు చాలా సింపుల్, అందరూ వేయగలిగినవి. కాకపోతే ఇందులో కొన్ని సూచనలు పాటిస్తూ చేస్తే ఇంకా మంచిది. మొట్టమొదటిగా హస్తముద్రలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ చేతుల వేళ్ళ కోసం మనం తెలుసుకోవాలి. ఇవి 5 వేళ్ళు. ఈ 5 వేళ్ళలో ఒక్కొక్క వేళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఈ బొటన వేళ్ళని అగ్నితత్వంగా భావన చేస్తారు. అంటే మన శరీరంలో ఉష్ణ శాతాన్ని చక్కగా నియంత్రింపజేసే ఒక కనెక్షన్ అంతా కూడా ఈ బొటన వేళ్ళకి ఉంటుంది. నాడీ వ్యవస్థ అంతా కూడా ఈ బొటన వేళ్ళకి సంబంధించింది. అలాగే ఇది చూపుడు వేలు వాయుతత్వానికి సంబంధించింది. మన శరీరంలో ప్రాణశక్తి నియంత్రించడం, ప్రాణశక్తి సంబంధించిన నాడీ వ్యవస్థ అంతా కూడా ఈ చూపుడు వేలుకి సంబంధించింది. అలాగే మన శరీరంలో ఆకాశతత్వం అంటారు ఈ మధ్యవేలు. మన శరీరంలో ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్న ఈ గొంతు సంబంధించిన ఇది ఈ వేళ్ళు ఇలా ముడవాలన్నా, కీళ్ళు సరిగ్గా పనిచేయాలన్నా ఆకాశతత్వం బాగుండాలి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా దీన్ని ఆకాశతత్వం అంటారు. ఈ ఆకాశతత్వానికి సంబంధించిన నాడీ వ్యవస్థ అంతా కూడా ఈ మధ్య వేళకి సంబంధించింది. అలాగే ఇది పృథ్వీతత్వం అంటారు. ఇది ఉంగరపు వేలు, పృథ్వీతత్వం. అంటే ఈ శరీరం మనకు కనబడుతున్న ఈ శరీరం ఏదైతే ఉందో ఇదంతా పృథ్వీతత్వం. అంటే ఈ ఎముకలకు సంబంధించింది, అలాగే మాంసము, ఇలాంటివన్నిటికి సంబంధించిందంతా కూడా ఈ పృథ్వీతత్వం సంబంధించింది. అలాగే చివరిది ఇది చిటికెన వేలు, జలతత్వానికి సంబంధించింది. జలతత్వం అంటే మనలో ఈ రక్తము, మన శరీరంలో నీటి శాతానికి సంబంధించిన ఈ తత్వానికి సంబంధించింది ఈ చిటికెన వేలు. ఆ నాడీ వ్యవస్థ అంతా కూడా ఈ చిటికెన వేళ్ళ మీద మనకు ఆధారపడి ఉంటుంది. ఇలా 5 వేళ్ళు కూడా మనకి పంచమహాభూతాలు అంటారు. ఈ 5 భూతాలని చక్కగా సూచిస్తుంది. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, తర్వాత నీరు. ఇలా 5 పంచమహాభూతాలని ఇది మనకి 5 వేలు ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు మొట్టమొదటిగా మనం నేర్చుకోబోయే ముద్ర ఏంటంటే జ్ఞానముద్ర అంటారు. జ్ఞానముద్ర.
ఈ అగ్నితత్వానికి ఈ చివరని ఈ వాయుతత్వానికి ఈ చివరలో కలపడం వల్ల జ్ఞానముద్ర అవుతుంది. ఇది ఇలా దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముద్ర. ఇది ఈ జ్ఞానముద్ర. ఇది మనకి అగ్ని వాయువు రెండు కలిసాయి కదా. చక్కగా ఏమవుతుంది, రెండింటి కలవడం వల్ల మనలో జ్ఞానం బాగా పెరుగుతుంది, వివేకం బాగా పెరుగుతుంది. జ్ఞానము వివేకము బాగా, వివేకం అంటే బుద్ధి, మనలో విచక్షణ జ్ఞానం బాగా పెరుగుతుంది. అలాగే మళ్ళా మెదడు చురుకుదనం బాగా పెరుగుతుంది. మళ్ళీ మైండ్ చాలామందికి ఏంటంటే డల్నెస్గా ఉంటారు, చాలా మైల్డ్గా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ఏకాగ్రత, తర్వాత మెమొరీ పవర్, మెదడు తాలూకా శక్తి బాగా పెరుగుతుంది. తర్వాత ఉద్రేకము, తర్వాత ఆవేశం, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ముద్ర బాగా వేస్తే ఏమవుతుందంటే చక్కగా వాళ్ళు ప్రశాంతంగా ఉండడం అనేది అలవాటు అవుతుంది. ఇది తర్వాత ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన ఇలాంటివి ఉన్నా సరే ఈ జ్ఞానముద్ర బాగా వేయడం వల్ల తగ్గుతుంది. తర్వాత కోపము బాగా తగ్గుతుంది. అలాగే వాళ్ళకి కోపం తగ్గి వాళ్ళ మానసిక స్థితి బాగా స్థిరత్వం పొందుతుంది. ఇది ఒకటి కూడా జ్ఞానముద్ర వల్ల కూడా చాలా కోపం బాగా ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఈ జ్ఞానముద్ర బాగా వేస్తే మనకి కొద్ది రోజుల్లో మీ మానసిక స్థితిలో బాగా మార్పు వస్తుంది. తర్వాత సానుకూల ఆలోచనలు, అంటే పాజిటివ్ థింకింగ్ అంటాం కదా, మన ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది ఈ జ్ఞానముద్ర బాగా వేస్తే. తర్వాత శాంతి బాగా, ఆనందము, ప్రశాంతత బాగా ఉంటుంది. అంటే ఈ ముద్ర బాగా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. అంటే మామూలు మిగతా వాళ్ళకి ఒత్తిడి బాగా ఉన్న పెద్దవాళ్ళకి బాగా ఒత్తిడికి సంబంధించింది కాబట్టి పెద్దవాళ్ళకి ఒత్తిడి ఇలాంటివన్నీ, ప్రశాంతత, కోపం ఇలాంటివన్నీ బాగా తగ్గితే విద్యార్థులు ఈ ముద్ర బాగా వేస్తే వాళ్ళలో చాలా మార్పు వస్తుంది. ఈ ముద్ర ఎంతసేపు వేయాలి? ముద్ర 45 నిమిషాలు వేయచ్చు. అయితే 45 నిమిషాలు మనం కంటిన్యూగా వేయలేం కాబట్టి 15 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవచ్చు. అంటే 3 సంధ్యావేళ తీసుకుంటాం. అంటే సూర్యోదయములో ఒక 15 నిమిషాలు వేస్తాం, మిట్ట మధ్యాహ్నం ఒక 15 నిమిషాలు వేయచ్చు. అలాగే సాయం సంధ్యం అంటే మామూలుగా సూర్యాస్తమయం టైంలో ఒక 15 నిమిషాలు. ఇలా 15 నిమిషాలు 3 సార్లు మనం వేసుకుంటే 45 నిమిషాలు అవుతుంది. చక్కగా 45 నిమిషాలు ప్రతిరోజు ఈ ముద్ర సాధన చేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో ఈ ముద్ర వల్ల మనం పొందగలుగుతాం. చక్కగా ఈ ముద్రను ఎవరైనా సాధన చేయొచ్చు. వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ అంటే ఏమీ లేవు, వీళ్ళు చేయొచ్చు వాళ్ళు చేయాలని ఏమీ లేదు. అలాగే ఎవరైనా సాధన చేయొచ్చు. ధ్యానం చేసేటప్పుడు ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఇది కూడా మనం రెగ్యులర్గా ఈ ముద్రను మనం వేసుకుంటే ఆరోగ్యం పొందవచ్చు. అలాగే ఈ ముద్రలో చిన్న వేరియేషన్ ఏంటంటే ఈ ఎడం చేయిని ఇలా పెట్టి ఈ కుడి చేయిని ఇలా పెట్టామనుకోండి, దీన్ని ఏమంటారు, హృదయ ముద్ర అంటాం. హృదయ ముద్ర ఇది కూడా బాగా రెగ్యులర్గా మనం వేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ధ్యానంలో ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే మనలో మానసికంగా చాలా మార్పులు వస్తే చక్కగా ప్రశాంతత ఉంటుంది, జ్ఞాపక శక్తి బాగా పెరిగి మనలో ఆరోగ్యం బాగా, మానసికమైన ఆరోగ్యం బాగా ఉండగలుగుతాం. ఇది కూడా హృదయ ముద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులోనే జ్ఞానముద్రలోనే చిన్న వేరియేషన్ అండి. ఆ ముద్రని జస్ట్ ఈ హృదయ స్థానంలో పెట్టడం వల్ల ఏమవుతుంది, హృదయ ముద్ర అవుతుంది. సో ఈ విధంగా ఈ ముద్రను చక్కగా సాధన చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరూ సాధన చేయించండి. మరొక ముద్రతో మేము ముందుకు వస్తాను. శాంతి. శాంతి శాంతి శాంతి. మన ఛానల్ని, మన యోగ విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.